హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శైలుతో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేసుకుంటూ మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, ఎట్లాంటి జనరేషన్లో బ్రతుకుతున్నాము మనము అని. మనిషికి మనిషి కూడా సాయం చేసుకోలేకుండా ఉన్నారండి ఈ రోజుల్లో. అంటే నాకు ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి అట్లా చెప్తున్నాను. యాక్చువల్గా కొంచెం ఈరోజు బయటికి వెళ్ళుండే, మధ్యలోనే వెహికల్ ఆగిపోయింది. ఈ సమ్మర్ సీజన్‌లో బయటికెళ్తే ఎలా ఉంటదో మీకు గూడా తెలుసు బాగా. కాకపోతే నేనేమనుకున్నానంటే వెహికల్ ఆగిపోయింది గదా! ఎవరో ఒకరు హెల్ప్ జేయకపోతారా? రాకపోతారా? అని జెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాను. కానీ వచ్చేవాళ్ళు అట్‌లీస్ట్ బైక్ గూడా ఆపలేదు. నేనొక్కదాన్నే ఉంటే అంతలా సఫర్ అవ్వకపోయేదాన్ని. నాతో పాటు మా అన్నయ్య కూతుర్ని తీసుకొచ్చాను. తనకి 2½ ఇయర్స్ ఉంటాయి అంతే. చూసుకుంటూ వెళ్తున్నారు అంతే. కాకపోతే ఆమెనెత్తుకొని నేను నడుచుకుంటూ వస్తున్నాను. అట్‌లీస్ట్ ఏమైంది? ఎందుకు? అని జెప్పి గూడా అడగలేదు. మరి సిటీస్‌లలోనే దూరం దూరం ఉంటారు, పట్టించుకోరు. విలేజెస్‌లో బావుంటది అని అందరూ అనుకుంటారు గానీ, ఇప్పుడు చాలా వరకు అందరూ అప్‌డేట్ అయిపోయారండి. అందరూ సెల్ఫిష్‌గానే ఉంటున్నారు. మరి ఇంతలా ఉంటారని మాత్రం ఈరోజే అర్థమైంది. లాస్ట్‌లో ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత లాస్ట్‌లో ఒకతను వచ్చాడండి దేవుడిలాగా అసలు. ఇంత ఎండ నేనే తట్టుకోలేకపోయాను. పాపం 2½ ఇయర్స్ ఉంది మా కోడలు. అసలు ఆమె ఎలా తట్టుకుందో నేనైతే ఇప్పటి వరకు కూడా షాక్. మానవత్వం లేకుండా తయారవుతున్నారండి మనుషులు చాలా. కోపం ఉంది. కాకపోతే నేను గూడా ఏం మాట్లాడలేను. ఒక సిట్యుయేషన్ వస్తే వాళ్ళకి గూడా అర్థమైతవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.